ఏదైనా రేకులు షెడ్లు వేస్తున్నారు. ఆ రేకుల మీద ఏదైనా రెల్లుగడ్డి లాంటిది వేస్తూ ఉంటే కొంచెం నీడగా ఉంటుంది, కూలింగ్ ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ యానిమల్స్ కాబట్టి రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. వీటికంటే రేడియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి జాగ్రత్తలు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయ్యాయి. వేసవిలో తీసుకోవాలి, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫీడింగ్ ఇవన్నీ మామూలు కానీ నీళ్ళు కొంచెం ఎక్కువ పెడతా ఉండి నీళ్ళు అందుబాటులో ఉండి పెట్టుకోవాలి. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఉంటుంది వేసవిలో. అది కాకపోతే ప్రొడక్షన్ తగ్గుద్ది, ఎదకరావు గేదెలు. ఈ ఎండలకు గేదెలు ఇక్కడి నుంచి ఒక 100, 200, 300 కిలోమీటర్లు జర్నీ చేస్తాయి. ఈ జర్నీలో ఏమైనా ప్రెగ్నెంట్ పోయే అవకాశం లేదు. పావు ఏదన్నా మెకానికల్గా యాక్సిడెంట్ అయితేనో ఏదైనా ఇంజరీ జరిగితే పోవచ్చేమో కానీ జనరల్ ట్రాన్స్పోర్ట్లో ఏం పావు అయితే స్ట్రెస్ ఉంటుంది, కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. అది ఆ స్ట్రెస్ మనం ఏదైనా వేరే పెయిన్ కిల్లర్స్ ఫ్లూయిడ్స్ ఇన్ఫ్యూజ్ చేసుకుంటే ఆ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అది ట్రాన్స్పోర్ట్లో ఏ ఇబ్బంది ఉండదు. అయితే మెకానికల్ ఇంజరీస్ యాక్సిడెంట్స్ లేకుండా చూసుకోవాలి. అది మైగ్రేషన్ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎండాకాలం ఎటువంటి వ్యాధులు వస్తాయి? ఎండాకాలం వ్యాధులు అంటే ప్రత్యేకంగా ఎండాకాలం అని రావు. గాలికుంటు ఒకటి, గొంతు వాపు ఒకటి మెయిన్ వచ్చాయి. జబ్బు వాపు అనేది ఇప్పుడు రావట్లేదు. గాలికుంటు, గొంతు వాపు. గాలికుంటు అనేది ఆల్రెడీ మనం వ్యాక్సిన్ ఎండాకాలం చలికాలం ఉండదు. ఎక్కడన్నా ఒక అవుట్ బ్రేక్ వస్తే అక్కడి నుంచి మైగ్రేషన్ అవుతుంటే యానిమల్స్ ఆటోమేటిక్గా గాలి ద్వారా వచ్చేస్తుంటుంది. దానికి వ్యాక్సిన్ చేయించుకుంటారు. సంవత్సరానికి 2 సార్లు చేయించుకోవాలి. 6 నెలలు ఆ కవరేజ్ అయితే రాదు. జనరల్గా అక్కడ ఆ ఏరియాలో ఎక్కడ చేయించినా చైనాటికి కూడా రాదు. ఎందుకంటే అదంతా ఆ ఏరియా ఒక ప్రొటెక్టెడ్ ఏరియా లాగా అవుతుంది. జనరల్గా చేయించుకున్నట్టు కూడా రాదు. అందుకని ఇప్పుడు పెద్దగా గాలికుంట అనేది పెద్దగా రావట్లా. గాలికుంట అనేది జనరల్గా ఏంటంటే లంబాడి వాళ్ళు మైగ్రేషన్ జరుగుతూ ఉంటారు. వాళ్ళు ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి రావటం వాళ్ళ ద్వారానే జనరల్గా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమి రావట్లేదు. వ్యాక్సిన్ 2 సార్లు చేయించుకుంటారు. కాబట్టి గొంతు వాపు అనేది ఈ వర్షాలు పడే ముందు వస్తుంది. వర్షాలు పడే ముందు వస్తుంది. ఆడికి కూడా వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు. ప్రివెన్షన్ అనేది బాగానే ఉంది. అది చూసుకోవచ్చు. మనం ఏదైతే ఉన్నాయో ఎక్కువ ఇటువంటి టైంలో ఏదైతే ఎండలకు కానీ ఎండలకు ఎటువంటి మేతలు కానీ ఇట్లా మేతలు ప్రత్యేకంగా పచ్చి మేత కొంచెం ఎక్కువగా ఉంటే ఉంటుంది. కానీ ప్రత్యేకంగా మేతలు అంటూ ఏం అవసరం లేదు. కొద్ది నీళ్ళు ఎక్కువగా తాపి కొంచెం ఫీడ్ కూడా మినరల్ మిక్చరు మన బ్యాలెన్స్డ్ ఫీడ్ పెట్టుకుంటే సరిపోదు. మామూలు ఫీడ్ ఒకటే. వాతావరణాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ పెట్టుకోవడం, కొంచెం వ్యాల్యూయింగ్ టైప్ కొంచెం నీళ్ళలో. చాలా మందికి ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఎండాకాలం ఎందుకంటే హీట్ రేడియేషన్ లేకుండా చూసుకోవాలి. ఎక్కువ హీట్ రేడియేషన్ లేకుండా. రేకులు అయితే హీట్ రేడియేషన్ ఉంటుంది. దాంతో యానిమల్ స్కిన్ రేడియేషన్ కాబట్టి కొంచెం పైన రెల్లు గడ్డి వేయటము, కొద్ది చుట్టూ షెల్టర్ లాగా ప్రొవైడ్ చేయటము, ఎండ తాగకుండా ఉంటే బెటర్. అది ఇప్పుడు చాలా మంది చూసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్రూట్కి కూడా దున్నపోతు లేకుండా ఏదైతే ఉందో దున్నపోతు లేకుండా వీటి మీద మామూలు సూదులు వేసి కూడా ఇన్సెమినేషన్ చేస్తున్నారు. అది ఇన్సెమినేషన్ యాక్చువల్గా మార్నింగ్ ఈవినింగ్ చల్లగా కూలింగ్ టైంలో చేసుకోవాలి. ఈ జనరల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కొంతమంది వర్కర్స్ బిజీ వలన తీసుకొచ్చి మధ్యాహ్నం పూట వేస్తున్నారు. అంటే వాళ్ళ అవకాశాన్ని బట్టి మధ్యాహ్నం పూట కూడా చేస్తున్నారు. మధ్యాహ్నం చేసేది అడ్వైజబుల్ కాదు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఎందుకంటే అది లిక్విడ్ నైట్రోజన్ -196 డిగ్రీ సెంటిగ్రేడ్ కూలింగ్లో ఉండాలి. ఎప్పుడైతే ఇంత వేడిలో మనం చేస్తే సెమెన్ బయటకు తీసినప్పుడు ఇమీడియట్గా చేయడం కుదరదు. యానిమల్ అడ్డిట్స్ కదలటం జరుగుతుంది. ఆ రిస్ట్రైన్ టైంలో ఆ కూలింగ్ తగ్గిపోయినప్పుడు సెమెన్ డెడ్ అయిపోద్ది. కాబట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక డోసే చేయించుకోవాలి. ఏం చేస్తున్నారంటే 2 పూటలు ఒకేసారి 2 డోసులు వేస్తున్నారు. అది చాలా తప్పు. రైతులకు కూడా చాలామంది తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే అవకాశం లేకుండా అతను ఏది చెప్తే అది చేసుకుంటున్నారు. 2 పూటలు కాదు, 2 పూటలు చేయించుకోవాలి. ఇవాళ సాయంత్రం, రేపు ఉదయం, రేపు సాయంత్రం. అది కూడా కూలింగ్ టైంలో చేయించుకోవాలి. కానీ ఎండలో చేస్తే మాత్రం కన్సెప్షన్ నీళ్ళు వస్తుంది. అది అంటే ఏదైతే ఇండిషన్ వల్ల ఫ్రూట్ నిలబడే అవకాశం ఉంది. దున్నపోతు ఇంజక్షన్ అయితేనే బెటర్. ఇంజక్షన్ అయితే మన సెలక్షన్ జాతి కాబట్టి జాతి వస్తుంది మనకి. అదే మనం దున్నపోతే అయితే NDA నాన్ డిస్క్రిప్టివ్ ఆ క్యారెక్టర్స్ వస్తాయి. ఇదే బెటర్ కానీ ప్రాపర్ టైం
టైంలో చేయించుకోవాలి. అంటే ఎద గుర్తించాలి రైతు, ఎదంటే మూగ ఎదలో ఉంటాయి, తీగలేస్తూ ఉంటాయి. అందుకని రైతు అబ్జర్వేషన్ బాగా ఉండాలి. ఉదయం సాయంత్రం 2 పూట్ల ప్రతి గేదెని చూసుకోవాలి. అతను చూసుకుంటే ఏ గేదె ఎదలో ఉందో చూసుకుంటే ఆ పూట ఎదలోకి వచ్చినట్టే సాయంత్రం నెక్స్ట్ మార్నింగ్ చేయించుకోవాలి. మంచి బీడు దున్నపోతుండే ఎక్కించుకుంటే బాగుంటుంది. అది ఎప్పటికైనా దున్నపోతు అనేది టెక్నికల్గా కాదు, కరెక్ట్ కాదు. ఎన్ఎస్ న్యాచురల్ సమయం అంటారు. ఇదైతే ఏ చేయటం బెటర్, ఇన్సమినేషన్ చేయటం బెటర్. చేయటం అనేది టెక్నికల్గా 2 పూటలు చేయాలి. 2 స్టార్స్ ఒకేసారి చేయకూడదు. పొద్దున సాయంత్రం ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో కానీ చేయాలి. 2 పూటలు చేయాలి. చేస్తే అదే ఒక టైంలో రోజులు చేయాలి. ఒక్కసారి 2 పూటలు చేయాలి. ఎందుకంటే ఇవాళ ఉదయం ఎదకొచ్చింది, సాయంత్రం చేయించాలి, రేపు ఉదయం చేయించడం. ఒకసారి రైతు నోటీస్ చేయలేడు, ఉదయం వచ్చినా కూడా సాయంత్రం గమనిస్తాడు. అటునప్పుడు సాయంత్రం 2 పూటలు చేపించుకుంటే ప్రాపర్గా ఉంటుంది. గమనించడం అంటే ఎద మోగ సాయంత్రం 2 ఒకేసారి పొద్దున చూసుకోకుండా సాయంత్రం రేపు పొద్దున 2 పూటలు చేసుకుంటే బెటర్. ఓవ్యులేషన్ స్త్రీకణం అనేది వదలటం అనేది ఆ టైం చెప్పలేము. ఒకసారి డిలే అవుతుంది, కొద్దిగా అవుతుంది. కాబట్టి ఇండిషన్ చేసినందువల్ల సైడ్ ఎఫెక్ట్ గేదెకి వచ్చి ఏముండదు. మంచి జాతి పడుతుంది కదా, మంచి జాతి పడుతుంది. టెక్నికల్గా లోపల పరీక్ష చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా తెలుసు చేసే డాక్టర్ గారికి. చేపెట్టి చూస్తారు కదా, చూసినప్పుడు అదేంటి ప్రాబ్లం ఉందా లేదా కరెక్ట్గానే ఉందా, అయితే కరెక్ట్గా ఉంటే ఇన్సమినేషన్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ చేయగలడానికి అవకాశం ఉంది. దున్నపోతు దగ్గర అట్లా ఉండదు. దున్నపోతు దగ్గర ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ వాటికి క్యారీ అయిపోతుంది. దానితో ఒక దున్నపోతు 2 యానిమల్స్నే క్రాస్ చేయాలి. 2 యానిమల్స్ని అతను ఏంటంటే బిజినెస్ కొద్దీ 4 చేపిస్తాడు. ఫస్ట్ 2 యానిమల్సే కన్సీవ్ అవుతాయి, తర్వాత ఏం మాత్రం ఏముండదు. ఎందుకంటే లిక్విడ్ సిమెంట్లో లిక్విడ్ ఉంటుంది కానీ స్పెర్మటోజోవా ఉండదు. ఎందుకంటే న్యాచురల్ కదా. ఇది ఒక ఫస్ట్ టైం, సెకండ్ టైం, నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే అది వేస్ట్. అందుకని దున్నపోతు ఓన్లీ లిమిటెడ్ ఫర్ 2 యానిమల్స్. దానిపై ఇన్సమినేషన్ అయితే ఎన్నేం చేసుకోవచ్చు మనం.